తిరుపతి జిల్లా పాకాల మండలం మొగరాల జెడ్పీ హైస్కూల్లో 7వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎడ్యుకేషనల్ ఏపీ ఫన్నీ ప్రతిభ పరీక్ష 2025 గైడ్ టీచర్ వనపర్తి వెంకటసిద్ధుల ఆధ్వర్యంలో నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుమలత తెలిపారు. ఈ సందర్భంగా గైడ్ టీచర్ వనపర్తి వెంకటసిద్ధులు మాట్లాడుతూ ఎడ్యుకేషనల్ ఏపీ ఫన్ ప్రతిభా పరీక్ష 2025ను రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో హైదరాబాద్ చెందిన ప్రభుత్వేతర సంస్థ అయిన ఎడ్యుకేషనల్ ఏపీ ఫన్నీ కోడ్ తంత్ర సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్ మోడ్లో నిర్వహిస్తానన్నారు. ఈ ప్రతిభా పరీక్ష రాబోయే డిసెంబర్ నెలలో ఫిలిమ్స్ మరియు మెయిన్స్ 2 విధాలుగా నిర్వహించి మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మండల స్థాయిలో మండల విద్యాశాఖాధికారుల ద్వారా ప్రశంసా పత్రాలతో పాటు మోడల్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో రాణించిన వారికి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలు అందజేస్తారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గైడ్ టీచర్ వనపర్తి వెంకటసిద్ధులు, ఉపాధ్యాయులు సుల్తానా, బాబు, ఆదికేశవులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొగరాల. నా పేరు వనపర్తి వెంకటసిద్ధులు. ఈ పాఠశాలలో భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. విద్యార్థులకు ఈఎంటీ అంటే ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్ 2026కు గైడ్ టీచర్గా వ్యవహరిస్తున్నాను. ఈ పరీక్షను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉమ్మడిగా 2 రాష్ట్రాలు కూడా నిర్వహిస్తారు. ఈ పరీక్ష ప్రధానంగా 7-10 తరగతుల విద్యార్థుల కోసం ఇది నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష కూడా కోడ్ తంత్ర అనే సాఫ్ట్వేర్ ఆన్లైన్ ద్వారా ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష నిర్వహించడానికి ప్రధాన కారకులు డాక్టర్ తవనం వెంకట్రావు, హైదరాబాద్ వసవిలు. వీరు మరియు వీరి యొక్క మిత్ర బృందం వీరంతా కూడా వివిధ ఆర్గనైజేషన్లలో పనిచేస్తూ వారి జీతంలో కొంత భాగాన్ని పిల్లల కోసం వెచ్చించి పిల్లలకు ఇలాంటి ప్రతిభా పరీక్షలంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. వారు ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశం ఏమంటే, ఈ పరీక్షలు నిర్వహించడానికి ఉద్దేశం ఏమంటే, ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే విద్యార్థుల కోసమే. 7-10 తరగతి చదువుతున్న గ్రామీణ ప్రాంతాలను, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీయడానికి ఉద్దేశించబడినటువంటి పరీక్ష. ఈ పరీక్షను వాళ్ళు ముఖ్యంగా ఎందుకు నిర్వహిస్తున్నారంటే, విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావడానికి సహకరిస్తారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడం అన్నమాట. అంటే మీ విద్యార్థులకు మేమున్నాము అనే భరోసా ఇవ్వడము, మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు వారి యొక్క నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది. ఇది కంటిన్యూ ప్రతి సంవత్సరము నిర్వహించే పరీక్ష. ఈ పరీక్ష ప్రధానంగా డిసెంబర్ నెలలో మెయిన్స్, ప్రిలిమ్స్ 2 విధాలుగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఎవరైతే ప్రిలిమ్స్లో పాస్ అయితే వాళ్ళు మెయిన్స్కు అర్హులుగా ఉంటారనమాట. ఈ పరీక్షల్లో ప్రశంసా పత్రాలు, వాటితో పాటు మెమెంటోలు మరియు నగదు బహుమతులు కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఎవరైతే మండల లెవెల్లో టాపర్లుగా ఉంటారో వారికి మండల విద్యాశాఖాధికారుల యొక్క వారి ద్వారా మెరిట్ సర్టిఫికెట్ మరియు ప్రశంసా పత్ర తర్వాత మెమెంటోస్ బహుకరిస్తారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఎన్నుకోబడిన వారికి కూడా క్యాష్ ప్రైజ్తో పాటు వారికి ప్రశంసా పత్రాలు మరియు మెమెంటోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అవుతారో అక్కడ వారికి నగదు బహుమతులు 30,000 రూపాయలు నగదు బహుమతిని మొదటి బహుమతిగా అందజేస్తారు. మళ్ళీ 2వ బహుమతి ఉంటుంది, 3వ బహుమతి ఉంటుంది. అదేవిధంగా 7వ తరగతిలో ప్రథమ బహుమతి, తృతీయ బహుమతులు. అక్కడ ఎవరైతే మంచి ప్రతిభ కనిపిస్తారో వారికి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు మరియు మెమెంటోస్ కూడా అక్కడ రాష్ట్ర స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ రాష్ట్ర స్థాయిలో మంచి కార్యక్రమాన్ని నిర్వహించి దాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఒక ఎపిఫనీ, ఎడ్యుకేషనల్ ఎపిఫనీ అనేది ఒక ప్రభుత్వేతర ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉన్నటువంటి ఒక సంస్థ.
సంస్థ. వాళ్ళకి ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం అనేది లేదు. ఎందుకంటే ముందే చెప్పాం, వెంకట్రావు సారు వారి మిత్ర బృందము వారి యొక్క వచ్చే జీతంలో వారు కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేసుకుంటూ ఉన్నారన్నమాట వెంకట్రావు గారు. సో వారి జీతం నుండి ఆ డబ్బును వెచ్చించి విద్యార్థుల కోసము ఒక సేవా భావంతో ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వారు ఈ పరీక్ష నిర్వహించడానికి కోడితంత్ర సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో ఈ పరీక్ష నిర్వహించడానికి ఎంతో ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును కూడా వాళ్ళే భరిస్తూ ఫ్రీగా ఆన్లైన్లో ఈ పరీక్షను 7వ తరగతి విద్యార్థుల కోసము ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి విద్యార్థులంతా కూడా ఈ పరీక్షను రాయడానికి సంసిద్ధం కావాలి. ఎందుకంటే డిసెంబర్ వరకు ఎంతవరకు సిలబస్ పూర్తయిందో ఆ సిలబస్లో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ మరియు సామాజిక శాస్త్రాలు 80% క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 20% క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ పైన కూడా ఇస్తారు. టోటల్గా 100% క్వశ్చన్స్ ప్యూర్లీ మీ సబ్జెక్ట్ కంటెంట్ మీద ఆధారపడే ఉంటాయి. కాబట్టి మీరు ఈ పరీక్ష కోసము బాగా తర్ఫీదయ్యి మంచి ప్రతిభను కనబరిచి మీరు పాఠశాలకు కీర్తి తేవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగత నైపుణ్యాలను, మీలో ఉన్నటువంటి ప్రతిభను కూడా ఇది వెలికి తీయడానికి చాలా మంచి అవకాశం ఇది. కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏవైనా కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలా. నేను ఆ పరీక్ష రాయలేను సార్ అనే ఆ నిస్సహాయత అనేది ఎప్పుడూ వ్యక్తం చేయలేదు. ఎప్పుడూ కూడా పాజిటివ్ మైండ్తో ఉండి పాజిటివ్గా ఆలోచించి నేను రాస్తాను, ఐ కెన్ డూ అనే ఫీలింగ్ అనేది మీకు ఎప్పుడు ఉండాలి. సో ఆ విధంగా విద్యార్థులంతా కూడా మీరు తర్ఫీదు పొంది బాగా మీకు ఏదైనా డౌట్ ఉంటే, సందేహాలు ఉంటే కూడా నేను భౌతిక రసాయన శాస్త్రము అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీలో మరియు సుల్తాన్ సార్ గారు ఉన్నారు, వారు బయాలజీలో మరియు మ్యాథమెటిక్స్ అయినా కూడా మమ్మల్ని అడగచ్చు. లేదంటే మ్యాథ్స్ టీచర్ కూడా నేను కన్సల్ట్ అయ్యి సోషల్ సైన్సెస్ మీకు ఆటోమేటిక్గా చదివితే అర్థమవుతాయి. ఇంకా జనరల్ అవేర్నెస్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులంతా కూడా గ్లోబల్ అక్రాస్ ద గ్లోబ్ ఏమేమి జరుగుతున్నాయో కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా వాటిలో కూడా మీరు తర్ఫీదు అవ్వాలా. మీకు యూట్యూబ్స్ ఉన్నాయి, గూగుల్ ఉంది. మీరంతా కూడా ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి మీకు అందులో ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా మీకు కానీ మీకు సోర్సెస్ ఉన్నాయన్నమాట. ఈ ఆన్లైన్ ఇవన్నీ కూడా సోర్సెసే. సో ఈ సోషల్ మీడియా ఇవన్నీ కూడా సోర్సెస్ కాబట్టి ఆ సోర్సెస్ ద్వారా మీరు బాగా తర్ఫీదు పొంది ఈ పరీక్షను బాగా రాసి మన పాఠశాలకి ప్రతిష్ట తెచ్చి మంచి మార్కులతో ఉద్యోగులయ్యి అదేవిధంగా ప్రశంసా పత్రాలు, మెమెంటోలు మరి క్యాష్ అవార్డు కూడా రాష్ట్ర స్థాయిలో తీసుకునేదానికి బాగా సంసిద్ధులు అవుతారని ఈ సందర్భంగా గైడ్ టీచర్గా నేను మరియు మన సహచర ఉపాధ్యాయులుగా సుల్తాన్ సార్ గారు కూడా మనం ఆశీర్వదిస్తూ అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ.